ఓకే, భోగి పళ్ళ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భోగి పళ్ళ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రేగి పళ్ళు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా దీంట్లో అన్నం ఉడికించి పెట్టేసుకోవాలి. అలాగే రేగి పళ్ళు అంటే బాగా పండిన తీసుకుని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 2 సార్లు అలా తిప్పేస్తే ఆ పైన ఉన్న గుజ్జు మనకు సపరేట్ అవుతుంది. సో గింజలు అనేవి మనం మళ్ళీ వడగట్టేసుకుంటాం. సపరేట్ చేసేసుకోవాలి. వడగట్టేసుకుంటే మనకు నీట్గా వస్తుంది, గుజ్జులా వస్తుంది. సో అది అంటే కొంచెం మామూలు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎండింగ్లో నిమ్మ పండు కూడా కొంచెం మనం పిండేసుకుంటాం. ఓకే, సో మరి ఇక్కడ మనం రేగి పళ్ళు అనేది బాగా పేస్ట్ చేసేసుకుని యూజ్ చేస్తున్నాం, గింజలు అనేది వడగట్టేసేయాలి. ఇంకా అందులో వేరే సాల్ట్ లాంటివి ఏమి మనం యాడ్ చేస్తాం అక్కర్లేదు. కొద్దిగా ఆయిల్. ఎక్కువ పులుపు ఇష్టపడని వాళ్ళు నిమ్మపండు అనేది అవాయిడ్ చేసుకుని రేగి పళ్ళుతో మాత్రం చేస్తారు. అంటే అది కొంచెం ఘాటు ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి రేగి పండు. ఎప్పుడు టేస్ట్ చూడలేదు ఎండుమిరపకాయలు. సో కొంచెం పోపు. సో నువ్వు ఎప్పుడైనా రేగి పళ్ళతో పులిహోర టేస్ట్ చూసావా? రేగిపళ్ళు టేస్ట్ చూసా, పులిహోర టేస్ట్ చూసా, రెండు కలిపి ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు చూస్తారు. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, సో ఇది కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చిశనగలు మనకి సీజన్లో దొరుకుతాయి కదా, వాటిని ఉడికించి వాడుతాం. ఓకే, బాగుంటాయి రాజుగారు దీంట్లో, చాలా బాగుంది. అలాగే మనకు పులిహోర కాబట్టి కొద్దిగా ఇంగువ. సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రేగిపళ్ళ గుజ్జు. సో రమ్య, చిన్నప్పుడు ఎప్పుడైనా నీకు భోగి పళ్ళు పోసారా? పోసారు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? గుర్తుంది. నేను చాలా విచిత్రమైన పని కూడా చేసేదాన్ని అప్పుడు. ఏం చేసేదాన్ని? ఎంబారసింగ్ పని. భోగిపళ్ళు పోసిన కింద పడుంటాయి కదా, అవి తీసుకొని తినేది. మేము చేసాం. భోగి పళ్ళు అంటే అందులో కొంచెం చెరుకు, కొంచెం కాయిన్స్ కూడా మిక్స్ చేసేవాళ్ళు. అవునా, రూపాయి కాయిన్లు, 5 రూపాయి కాయిన్లు మిక్స్ చేసి వేసేవారు. ఒక 4 పిల్లల మీద వేస్తే ఎవరు ఎక్కువ కాయిన్లు పట్టుకుంటే వేరే వాళ్ళు కాయిన్స్ తీసుకునే వాళ్ళు, నేనేమో భోగిపళ్ళు తీసుకొని తినేదాన్ని. డిఫరెన్షియేట్ నేనే. అవును. సో ఇది కొంచెం మనకు మగ్గాలి. సో అది కొంచెం ఆ పులుపు మీరు అన్నారు కదా ఎక్కువ ఘాటు ఉంటుంది అని. రాజుగారు సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం దగ్గర కూడా వచ్చింది కదా. సో ఇలా మనకి కొంచెం లిక్విడ్ స్టేట్ లో ఉండడం వల్ల రైస్ కి బాగా పట్టేస్తుందేమో కదా. పట్టేస్తుంది. సో దీంట్లో రైస్, సో మరి రమ్య, నీకు ఏదన్నా భోగి పండుగ మీద పాట వచ్చా? భోగి పండుగ తర్వాత వచ్చే సంక్రాంతి మీద వచ్చి. సంక్రాంతి మీద వచ్చా? ఓకే, పోనీ పర్లేదులే, అన్నీ ఒకటేగా, పర్లేదు, పాడు. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో ఊరే బుప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. సూపర్. నువ్వేదో మంచిగా సాఫ్ట్ గా స్టార్ట్ చేస్తావు అంటే నేను డాన్స్ చేసేలా చేసావుగా, బాగుంది.
అయిపోయిందా రాజు గారు? అయిపోయింది. ఓకే. స్టవ్ కట్టేసి సో కొద్దిగా నిమ్మరసం, మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసేస్తాం. సో ఇలాంటిది మనకి చక్కగా నైవేద్యాల్లాగా కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్. మీరు ఎలాగో ఉల్లిపాయ ఇలాంటివి ఏవి యూజ్ చేయలేదు కాబట్టి సర్వ్ చేసేస్తున్నాం రాజు గారు. ఓకే. రమ్య చూస్తుంటే తినాలనిపించట్లేదు. అనిపిస్తుంది కానీ బాగోదు ఇక్కడ. బాగోదని సెల్ఫ్ కంట్రోల్. సో బాగా ఫుడ్డీ అన్నమాట నువ్వు. అలా కనిపించను కానీ అవును, అలా కనిపించిన వాళ్ళే బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకే. సో వెరైటీ పులిహోర రెడీ. ఓకే అండి, వేడివేడిగా పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. భోగి పళ్ళ పులిహోర తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. రేగి పంటలో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన శనగలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, రేగి పండ్ల గుజ్జు వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే భోగి పళ్ళ పులిహోర రెడీ.